అందరికీ నమస్కారం. 95వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. RNR 15048 తెలంగాణ సోనా 95వ రోజుకు రావడం జరిగింది. ఇక 5 రోజులు తల్లిన తర్వాత 100వ రోజులో కలుస్తాం మనం. 5 రోజుల్లో 100వ రోజుకు రావడం జరుగుతుంది. వచ్చే నెలలో వరి కోతలు అయిపోతాయి. అయిపోయినప్పటికీ మనం ముందుగా అనుకున్న విధంగానే నో క్రాప్ హాలిడే ప్రకటించడం లేదు. మనం ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ మనం NLR 3648 నిన్ననే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సారోలు కూడా రావడం జరిగింది. ఆ వరి రకం వేయడం జరుగుతుంది. త్వరలో అధికారికంగా డేట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. CVR మెథడ్ ఫార్మింగ్లో ఆ వరి రకం మనం వేయడం జరుగుతూ ఉంది. ఏది ఖరీఫ్ సీజన్కి. ఇకపోతే ఈ RNR 15048 తెలంగాణ సోనా 2025వ సంవత్సరం నవంబర్ 15 పైన మళ్ళీ వేయడం జరుగుతుంది. తెలంగాణ సోనా మనకి ఇష్టం కదా అని 365 రోజులు వేయడానికి లేదు. క్లైమేట్ని బేస్ చేసుకొని క్లైమేట్ని ఆధారపడే మనం వేసుకోవాలి విత్తనాలు. మనకిష్టం కదా అని మనం వేయడానికి కుదరదు, వేయకూడదు కూడా. నవంబర్లోనే వేయాల. సంవత్సరానికి ఒకసారే. ఇప్పుడు దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, ఈ విధంగా వినాయక శ్రీరామనవమి, ఉగాది, ఇట్లాగా సంవత్సరానికి ఒకసారే వస్తుంటాయి పండగలు కూడా. అట్లాగే మనకి తెలంగాణ సోనా సంవత్సరానికి ఒకసారే వస్తుంది. ఆ పంట కోసం మనం ఎన్నో నెలలు, దాదాపు 12 నెలల పాటు ఎదురు చూస్తుంటాం. మనం సంవత్సరానికి 12 నెలలు అయితే 12 నెలల్లో నవంబర్ నెల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అందరికీ పెద్ద పండగ అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగలు జనవరిలో వస్తే హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్కి నవంబర్లోనే వచ్చేస్తుంది తెలంగాణ సోనా రూపంలో, CVR పద్ధతిలో. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎన్ని కొత్త వరి రకాలు వచ్చినప్పటికీ, ఎన్ని కొత్త వరి రకాలు వాళ్ళు సృష్టించినప్పటికీ మనం తెలంగాణ సోనా మాత్రం వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. మేము పోయినా మా తదంతరం, మా కొడుకులు కానీ మా మనలు కానీ అది తెలంగాణ సోనా పంట పండించడం అనేది గ్యారెంటీగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము 10 మందికి అన్నం పెట్టినా, వాళ్ళు మాకు అన్నం పెట్టినా దానికి కారణం తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు. ఈ రోజున మేము 5 రాష్ట్రాలకి రైస్ పంపిస్తున్నాం. అది మామూలు విషయం కాదు. ఇది వెనకాల ఎంతో కృషి, ఎంతో శ్రమ. ఒక్కొక్క గురించి చెప్పుకుంటే మళ్ళీ టైం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇతరం చల్లిన కాడి నుంచి ప్రతి ఒక్కరిని చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది మనం. అందువల్ల ప్రతి ఒక్కరికి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. వచ్చే నెలలో వరి కోతలు అంతకన్నా ముందుగా 100వ రోజు కలవడం జరుగుతుంది. ఈ లోపల బుక్ కూడా రాయడం జరుగుతూ ఉంది. ఆ బుక్ కూడా తొందరలో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ సోనా వరి కోత కోసే లోపల అన్ని విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కొత్త వరి రకాలు కూడా వేస్తూ ఉంటాం మనం. నూతన వరి రకాలు లేకపోతే ఇంకా యువ రైతు అయ్యి నేను ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే కొత్త రకాలు వేసేటప్పుడు ఎకరా కానీ 2 ఎకరాలు కానీ లోపల వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేయడానికి లేదు. ఎవరో ఏదో చెప్పారు, ఏదో చేశారని కాకుండా మనకు అనుభవపూర్వకంగా రావాలా. ఈ రోజున నేను 4 రకాల వరి సాగులు వేసాం. ప్రతి వరి రకం సక్సెస్ కావాలంటే ప్రతి వరి రకం సక్సెస్ కాలేదు. అది రైతులు, పంట పండించే రైతులు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు, వీళ్ళు ముగ్గురు సాటిస్ఫాక్షన్ చేయాలా. ముందు అన్నిటికన్నా ముందు ఒక వరి రకం రిలీజ్ చేయాలంటే యాజ్ ఏ ఫార్మర్, వరి పండించే ఒక యువ రైతుగా నేను వరి పండిస్తుంటాను. ఒక రైస్ మిల్లర్గా రైస్ ఆడిస్తూ ఉంటాను. ఒక రైస్ కన్జ్యూమర్గా, రైస్ వినియోగదారుగా నేను ఆ 3 ప్రక్రియలు నేను ఫస్ట్ మేము హర్షత్ విహార్ టీం మెంబర్స్ మేము తీసుకున్న తర్వాతనే ఆ తర్వాతే ప్రజల్లోకి పంపించడం జరుగుతుంది, పబ్లిక్లోకి. ఈ విధంగా తెలంగాణ సోనా 95వ రోజుకు రావడం జరిగింది. ఇక వచ్చే నెలలో వరి కోతలు మళ్ళీ నవంబర్లో ఈ వరి రకం వేయడం జరుగుతుంది. ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అట్టే ఉన్నాడు ఆపిరిదేనే మళ్ళీ ఊరికే ఈడు తీరే ఫోటోలు పడ్డాయి. రండి ఒక్కొక్కరు రండి. చేయాలి ఆంజలా చేసలా ముందుకు రండి. నమస్కారం పెట్టండి అందరూ. నమస్కారం. వస్తుందా లైటా? తలకాయ పైకి లేదు బాకీ.